అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా కొనసాగుతుంది. తొలి మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆడినటువంటి తొలి మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్ను మట్టి కరిపించి ఈ సీజన్లో శుభారంభం చేసింది పంజాబ్. కానీ ఆ సంతోషం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఎక్కువసేపు నిలవలేదు. గెలుపు సంబరాలలో ఉన్నటువంటి అతడికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. ఏకంగా 12 లక్షల జరిమానా విధించారు శ్రేయస్ అయ్యర్కి. దానికి కారణం స్లో ఓవర్ రేట్ కారణం. శ్రేయస్ అయ్యర్కు దీని కారణంగా 12 లక్షల భారీ జరిమానా విధించారు. మ్యాచ్ గెలిచామన్న ఆనందంలో ఉన్న పంజాబ్ శిబిరానికి ఈ వార్త కొంత ఇబ్బందిని కలిగించింది. నిన్న రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ను పంజాబ్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. నిర్ణీత ఓవర్లలో గుజరాత్ని కేవలం 162 పరుగులకే కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. ముఖ్యంగా పేసర్ వైశాఖ విజయ్ కుమార్ తన పదునైనటువంటి బంతులతో గుజరాత్ బ్యాటర్లను వణికించాడు. అతనికి తోడుగా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన మాయాజాలం ప్రదర్శించాడు. వీరిద్దరూ కలిసి కీలకమైన 5 వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్ను విరిచారు. దీంతో ఒక దశలో భారీ స్కోరు సాధిస్తుందనుకున్నటువంటి గుజరాత్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. అయితే 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ కథ మొదట్లో సాఫీగా సాగలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ అప్పుడే ఒక కొత్త స్టార్ పుట్టుక వచ్చాడు. ఆస్ట్రేలియాకు చెందిన యువ బ్యాటర్ కూపర్ కనోలీ ఈ మ్యాచ్తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఒత్తిడిలో ఉన్న జట్టును అతను ఆదుకున్న తీరు అద్భుతం. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైదానం నలుమూలల సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఎక్కడా కూడా తడబాటు కనిపించలేదు. చివరకు 19.1 ఓవర్లలోనే పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కనోలీ వీరోచిత పోరాటంతో పంజాబ్ అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. విజయం దక్కినప్పటికీ మైదానంలో పంజాబ్ జట్టు చేసిన ఒక పొరపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఇబ్బందికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 12 లక్షల జరిమానా విధించినట్లుగా ఐపీఎల్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఇవే తప్పులు మళ్ళీ పునరావృతమైతే జరిమానా మొత్తం పెరగడమే కాకుండా కెప్టెన్ పైన నిషేధం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే రాబోయే మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. మొత్తానికి ఐపీఎల్ 2026 ఆరంభంలోనే పంజాబ్ జట్టు అటు విజయాన్ని ఇటు జరిమానాను రుచి చూసింది.